హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఏంటనేసి. మామిడికాయ ఊరిగాయ అయితే చేస్తున్నాను. పక్క కొలతలతో మామిడికాయ ఊరిగాయ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మామిడికాయ ముక్కలకన్నిటికీ ఆయిల్ రాసిద్దామండి. చిన్నపిల్లలకు స్నానం చేపిస్తేప్పుడు రాస్తారు కదండి, ఆయిల్ పట్టిస్తారు కదా, అలాగా అన్నిటికీ ముక్కలకన్నిటికీ ఆయిల్ పెట్టేద్దాం. ఓకేనా? నలుగు పిండి కూడా పెట్టాలి మరి. ఆవాల పిండితో అయితే నలుగు పెట్టేద్దాం మరి. ఓకే, స్నానం చేయించా, ఆయిల్ పోసి స్నానం చేద్దాం. ఓకేనా? ఇది మామిడికాయ పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఇలాగా ముక్కలకన్నిటికీ బాగా ఆయిల్ పట్టించేసేయాలన్నమాట. ఫస్ట్ బాగా అన్నిటికీ కొంచెం వేసుకోవాలి. ఒక 1/4 కేజీ అంతా వేసాను అనమాట. అన్నిటికీ ముక్కలకన్నిటికీ బాగా పట్టించేద్దాము. రెడీ అయిపోయింది. చూడండి, ఆవు పిండి అండి, ఆవాల పిండి పక్క కొలతలతో అండి. ఆవాల పిండి ముక్కలు వచ్చేసి, మామిడికాయ ముక్కలు వచ్చేసి ఈ గిన్నెతో 4 గిన్నెలు అయినాయండి. దానికి ఒక గిన్నెకి కొంచెం తక్కువ ఆవు పిండి అండి, ఆవాల పిండి. కావలిస్తే ఎక్కువగా వేసుకోవచ్చండి. ఆవుపిండి కొంచెము కొంతమంది ఇష్టపడారు అనమాట, కొంతమందికి ఇష్టము. ఆవుపిండి 4 గిన్నెలకి, మామిడికాయ 4 గిన్నెలకి 1 గిన్నె ఆవుపిండి వేసుకోవచ్చు. సరిపడిన వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చండి. 1 గిన్నె కారము మొత్తం ఉండాలి కదా, కారం బాగా. పచ్చడి అంటే కారం బాగా ఉండాలి. కారం వచ్చేసి 2 బెడకాయలు ఇవండి. బెడకాయలు కలిపామండి. ఇందులో బాగా కారం ఉంటుంది, రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. కారం వచ్చేసి అంత ఫుల్ కారం ఉంటుందండి, చాలా టేస్ట్ తగ్గట్టు బాగుంటుంది, రంగు చాలా బాగా వస్తుంది అనమాట. ఉప్పు వేసాము. ఉప్పు వచ్చేసి ఎలాగనేసి చెప్తాను. 4 గిన్నెలు మామిడికాయ ముక్కలకి 3/4 గిన్నె ఉప్పు అండి. ఉప్పు అంటే నైస్ ఉప్పు అండి, నైస్ ఉప్పు కాదు, రాళ్ళు ఉప్పే మిక్సీకి పట్టుకున్నాం అనమాట. రాళ్ళు ఉప్పే ఎండకు పెట్టేసి, ఎండితే తర్వాత మిక్సీకి పట్టించేసాను అనమాట. అన్నీ కలిపేసుకుందాం ఇలాగా. చివరిలో ఏమేసానని చూస్తున్నారా? మెంతి పొడి అండి. మెంతులు ఒక 4 స్పూన్లు అంతే చాలు. మెంతులు పొడి చేశాను అంటున్నాను, మిక్సీకి వేసాను, అన్నీ కలిపేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఎన్ని కావాల్స్తే అన్ని వేసుకోవచ్చండి. రుచికి చాలా బాగుంటాయి కదండి వెల్లుల్లి. అందరూ తింటారు, ఆరోగ్యానికి మంచిది. కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. పొట్టుతోనే కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి ఇష్టం కదండి అందరికీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టం. బాగా కలిపేసుకుందాము, ముక్కలకన్నిటికీ బాగా పట్టాలన్నమాట. ఇదేంటి ఆయిల్ ఇలాగుందనేసి చూస్తున్నారా? ఇందులో పసుపు వేసానండి, చిటికెడు పసుపు వేసి ఆయిల్లో కలిపేసాను అనమాట. ఇది వేసేసుకుందాం ఫస్ట్. పసుపు అలానే వేస్తే డైరెక్ట్గా కలసదండి, అందుకనేసి ఆయిల్లో వేసి చేస్తున్నాను అనమాట. ఇది పచ్చడి చేయడం నేను సెకండ్ టైం అండి. లాస్ట్ ఇయర్ ఒకసారి మామిడికాయ పచ్చడి పెట్టాను, చాలా బాగుందనేసి ఇంట్లో వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారండి. మా మామయ్యకి చాలా ఇష్టం అండి మామిడికాయ పచ్చడి. ఇలాగా పెట్టమ్మా, లాస్ట్ ఇయర్ పెట్టావు కదా, ఇలా అలానే పెట్టు, ఆవు పిండి ఎక్కువ వేసి, ఆవాల పిండి చాలా మంచిది హెల్త్కి, అలానే చేయాలి, బాగా చేసే అని బాగా హెల్ప్ చేశారు. మా అమ్మ కూడా బాగా ముక్కలన్నీ క్లీన్ చేసేదారు, కట్ చేసి ఇచ్చారు. వేరే వాళ్ళు కట్ చేసి ఇచ్చేటప్పుడు ఇవి క్లీన్ చేశారు. నేను మా అమ్మ అంతా క్లీన్ చేసామన్నమాట. అది ఇన్ని వెయ్యి, ఇది వెయ్యి, ఆవు పిండి ఎక్కువ వెయ్యి, ఆయిల్ తక్కువ వెయ్యి అనేసి అంతే హెల్త్ గురించి బాగా కేర్ తీసుకుంటారు మా మామ. జాగ్రత్తలు చెప్తారు, ఆవు పిండి బాగా తినాలి, ఆయిల్ కొంచెం తక్కువగానే ఉండాలి, కొంతమంది ఆయిల్ ఎక్కువ వేస్తారు కదా, అలా ఉండకూడదు, ఆయిల్ తక్కువగానే ఉండాలి అనేసి చెప్తుంటారనమాట. తగినంత ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకుందామండి. ఇలాగా బాగా కలిసిపోవాలి, బాగా కింద అంతా కలిసిపోయేలా బాగా కలుపుకుందాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. ఎప్పట్లాగానే వీడియోస్ అన్నీ చూస్తారని, ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ నిన్న ఒకటి పెట్టాను అనమాట, వ్యూస్ సరిగ్గా రావట్లేదు. 1 మంత్ గ్యాప్ వచ్చేసింది కదా, షార్ట్స్ ఏం పెట్టాను కానీ లాంగ్ వీడియో పెట్టలేదు కదా, అందుకని సరిగ్గా చూడట్లేదు ఎవరు, వ్యూస్ తగ్గిపోయాయి అనమాట. ఇదన్నా ఫుల్ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. చిన్న వీడియో లెంత్ ఏం లేదండి, 5 మినిట్స్ చూడలేరా అండి వీడియో. బాగా కలిపేసుకుందాము. మామిడికాయ చాలా బాగుంటుంది, మామిడికాయ పచ్చడి ఎవరికి ఇష్టం లేదండి.
చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా వేసిన కొత్త పచ్చడి అయితే బాగా ఉంటుందండి. అప్పటికప్పుడే వేసేసుకున్నామండి మేము అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి. అట్లే నోరు ఊరిపోతుంది చేయంగానే వేడివేడి అన్నం పెట్టేసుకొని మేము అలానే తినేసామండి. కొంచెం నెయ్యి కూడా అవసరం లేదు ఇందులో. కొత్తగా పచ్చడి బాగా ఇష్టము. ఒక 2 నెలలు తింటామండి మేము మా ఇంట్లో. ఒక ఎక్కువ మరీ లేదండి, సంవత్సరం తింటారు కదా కొంతమంది, అలా కాదండి. ఒక 2 నెలలు 3 నెలలు కొత్త పచ్చడి తింటాం, తర్వాత తినమండి పచ్చడి. అందుకే తగినంత వేసుకుంటాం అనమాట. మాకు సరిపడా పచ్చడి అయితే రెడీ చేసుకుంటాము. ఎక్కువ వేసేసుకోము. ఇది ఒక బకెట్కి అయిందండి, చాలా బాగా అయింది, చాలా వచ్చిందనమాట పచ్చడి. ఒక 40 కాయలు వేసామన్నమాట. మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్